గైస్, ఈ వీడియోలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అను ఫాంట్స్ని మొబైల్లోనే యూజ్ చేయొచ్చు. ఫ్రీగానే ఎటువంటి పెయిడ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయని అవసరం లేదు. మొబైల్లోని కస్టమ్స్ ఫాంట్స్ సపోర్టెడ్ అప్లికేషన్స్ కైండ్ మాస్టర్ కానీ, పిక్సెల్ ఆర్ట్ కానీ, పిక్సెల్ ల్యాబ్ కానీ, ఎనీ కస్టమ్ ఫాంట్ సపోర్టెడ్ అప్లికేషన్స్ యూజ్ చేయొచ్చు. అది ఎలా అనేది ఈరోజు టాపిక్. టుడే టాపిక్. Let's start our episode. Welcome back to the AI Tech Apps. Today topic Anu fonts mobile using. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే అర్థం అవ్వదు, ఏవైనా ఎర్రర్స్ రావచ్చు. ఫస్ట్ ఈ యాప్ అనేది అను ఫాంట్స్ అనే యాప్. ఇది నేను క్రియేట్ చేసిన యాప్ అన్నమాట. ఈ యాప్ని ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని తేనే మీకు అర్థమవుద్ది. ఫస్ట్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే స్క్రీన్ డిస్ప్లే అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరేం చేయాలి, ఫస్ట్ స్టెప్ 1కి వెళ్ళి మైక్రోసాఫ్ట్ వర్డ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా వర్డ్ యాప్కి వచ్చేస్తుంది. మళ్ళీ స్టెప్ 2లోకి రండి. స్టెప్ 2కి అను వర్డ్ డాక్యుమెంట్ ఫైలు మేము అనుకు సపోర్ట్ చేసినట్టుగా ఆ ఫైల్ కన్వర్ట్ చేసి ఇచ్చామన్నమాట. ఆ ఫైల్ని మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా అదే వర్డ్ డాక్యుమెంట్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ అయిపోద్ది. మీరు ఏమి చేయవలసిన. స్టెప్ 3 మనం క్లిక్ చేస్తే డౌన్లోడ్ అను ఫాంట్స్ లింక్ అని ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా వాట్సాప్లోకి వచ్చేసి గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది. అను ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. స్టెప్ 4లో ఏంటంటే యూనికోడ్ టు నాన్ యూనికోడ్. ఇక్కడ నుంచి మనం అట్లా ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ యూనికోడ్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనం తెలుగులో టెక్స్ట్ అవ్వాలి కన్ఫర్మ్గా. ఇప్పుడు నేను ఆల్రెడీ తెలుగు టెక్స్ట్ అనేది కాపీ చేసుకుని ఉంచుకున్నాను. నూతన సంవత్సరం అనేసి నేను కాపీ చేసి ఉంచాను. శుభాకాంక్షలని కాపీ చేసుకున్నాను వీడియో కోసమని. మీరు టైప్ చేసుకోండి. సైడ్కి వస్తే ఇప్పుడు అను 6 ఉంది కదా, 7 అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాన్ యూనికోడ్గా కన్వర్ట్ అయ్యాయి కదా, దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా ఏదో ఒకటి మనం క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ మళ్ళీ స్టెప్ 2కి వెళ్ళిపోవాలి. మీరు స్టెప్ 2 మనం క్లిక్ చేస్తే ఆ మేము కన్వర్ట్ చేసి ఇచ్చిన అను ఫాంట్స్ ఫైల్ ఉంటుంది. డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుద్ది. దాన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎడిట్ మనం క్లిక్ చేసిన తర్వాత అన్సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ మేము అది డిలీట్ చేయకుండానే మళ్ళీ దాన్ని సేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మిస్టేక్ చేస్తారు. అప్పుడు మీరు ఇప్పుడు నాన్ యూనికోడ్ కాపీ చేసుకుంటారు కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. డైరెక్ట్గా చూసారా, అను సపోర్ట్ చేసే విధంగా కన్వర్ట్ అయిపోయి మీరు కాపీ చేసుకున్న కోడ్కి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసిన తర్వాత కోడ్కి డిఫరెన్స్ మీకు గమనిస్తారు. గమనించిన తర్వాత మళ్ళీ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసిన తర్వాత కింద కీబోర్డ్లో ఇలా వస్తుంది చూడండి, బాక్సెస్ లాగా వస్తేనే అది కరెక్ట్గా కన్వర్ట్ అయినట్టు. మళ్ళీ ఇప్పుడు అను యాప్లోకి వచ్చాను. అను ఫాంట్ యాప్లోకి, నేను ఇచ్చిన యాప్లోకి వచ్చిన తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుందని ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను స్టెప్ 6 అనేసి నేము ఎడిటెడ్ టెక్స్ట్ యూ అని ఇచ్చాను. ఇక్కడ నేను డిఫాల్ట్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేసి ఇచ్చాను. నేను దీన్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇచ్చిన ఇక్కడ మీకు బాక్సెస్ లాగా వచ్చాయి కదా, ఈ బాక్సెస్ లాగా వచ్చిందని మాత్రం సెలెక్ట్ చేసుకుంటేనే వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము అక్కడ సెలెక్ట్ చేసాం కదా అని ఇలా పేస్ట్ చేస్తే మళ్ళీ మీకు నాన్ యూనికోడ్ మాత్రమే టెక్స్ట్ పడుతుంది. ఇదిగోండి ఇక్కడ బాక్సెస్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి, లేదంటే కింద కామెంట్ చేయండి, మీకు నేను సపోర్ట్ చేస్తాను. ఇక్కడ ఈ యాప్లో నేను కొన్ని ఫాంట్స్ అంజలి, అపర్ణ, బాబు,
ఇలా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకున్నారు కదా, ఇక్కడ మేము చెక్ చేసుకునే అవసరం లేదు. ఇది జస్ట్ బేసిక్ యాప్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేస్తాను. మీరు ఇప్పుడు యాక్చువల్గా పిక్సెల్ ఆర్ట్లోకి వచ్చి దాన్ని ఇట్లా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. మనం పిక్సెల్ ఆర్ట్లో ఏంటి ఉంటుంది, టెక్స్ట్ అని ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేసుకొని మనం ఇందాక కాపీ చేసుకున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేసి బాక్సెస్ మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ సీ ఆల్ అని ఉంటాయి కదా, దాన్ని మనం క్లిక్ చేసుకోండి. ఇక్కడ మై పాయింట్స్ అని ఉంటుంది ఆప్షన్, దాన్ని మనం క్లిక్ చేసుకొని యాడ్ అని ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ముందు మీరు ఫస్ట్ నేను ఫాంట్స్లో ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్న లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని తర్వాతే ఈ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ యాడ్ కస్టమ్ ఫాంట్స్ అని వచ్చింది కదా, యాడ్ ఫాంట్స్ మనం క్లిక్ చేస్తే మీరు ఏ ఫోల్డర్లో అయితే మీకు ఆ ఫాంట్స్ డౌన్లోడ్ అయ్యాయో ఆ ఫోల్డర్లో వెళ్ళండి సెలెక్ట్ చేసుకొని. అప్పుడు ఇలా ఫాంట్స్ వస్తాయి చూసారా, నేమ్స్ ఏమైనా వస్తాయి అజంతా అనేసి. ఈ లాంగ్ ప్రెస్ ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ మనం లాంగ్ ప్రెస్ చేయండి. సెలెక్ట్ మనం క్లిక్ చేస్తే వస్తుంది. లేదా ఈ 3 డాట్స్ మనం క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ అంటే ఆల్ సెలెక్ట్ అయిపోయి సెలెక్ట్ మనం క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోద్ది. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నేను చేసుకోవట్లేదు. అప్పుడు నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా కదా, సుజాత ఫాంట్ మీద క్లిక్ చేశాను. సరే, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని వచ్చింది కదా. ఇప్పుడు చాలా ఫాంట్స్ అనేవి ఫాంట్స్ అన్నీ మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎనీ ఫాంట్ కూడా హిందీ కూడా పనిచేస్తుంది. మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. హిందీ, తమిళ్, ఉర్దూ కూడా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. వీడియోలో లెంత్ అయిపోద్ది అనేసి నేను ట్రై చేయట్లేదు. మీరు కావాలనుకుంటే ట్రై చేయండి. ప్రగతి, పవిత్ర అవన్నీ ఉంటాయి. అన్ని ఫాంట్స్ ఉన్నాయి, ఏది లేదని లేదు. ఇప్పుడు ఇందులో ఒక ఎర్రర్ వస్తుంది మొబైల్లో యూజ్ చేసినప్పుడు. అదే తెలుగు అని టైప్ చేస్తే గు అనేది పడదు అనమాట. గు పడదు. దానికి ఆ ఎర్రర్కి సొల్యూషనే ఓన్లీ మన ఫాంట్ యాప్ ఉండాలి. కన్ఫర్మ్గా ఉంటేనే ఆ సొల్యూషన్ అనేది మీకు వస్తుంది. లేదంటే సిస్టమ్ నుంచి కన్వర్ట్ చేసి మీరు తీసుకోవచ్చు. మళ్ళీ యాపే ఉండాలా అని మళ్ళీ కామెంట్ చేయొద్దు. యాప్ అనేది ఓన్లీ అన్నీ ఒకే ప్లేస్లో దొరకాలని నేను యాప్ అనేది క్రియేట్ చేశాను. తెలుగు అని టైప్ చేస్తే ఇంతకుముందులా వస్తుందని అనుకుంటారు, కానీ చూడండి ఇక్కడే ఒక మిస్టేక్ ఉంది. అది మీరు తెలుసుకోవాలి, కన్ఫర్మ్గా తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఈ యాప్ కూడా యూజ్ అవుద్ది. ఇప్పుడు చేయండి, తెలుగు అని ఇచ్చాను నేను. ఇక్కడ ట్రాన్స్లేట్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫాంట్ 2 ఆప్షన్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ సెలెక్ట్ అయి ఉంది కదా, మనం చేసాం కదా, అన్సెలెక్ట్ చేయండి. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేయండి. డిలీట్ చేయొద్దు. ఏది వన్స్ మీరు ఒక ఫాంట్ మీరు ట్రై చేశారనుకోండి, అవసరం లేదనేసి దీన్ని డిలీట్ చేసేయొద్దు. డిలీట్ చేస్తేనే మళ్ళీ మీకు కన్వర్టెడ్ ఫైల్ అనేది పోద్ది. అందుకనే ప్రీవియస్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం యూనికోడ్ని నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేసిన ఫైల్ని తెలుగుని ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయింది కదా అని డిలీట్ చేయొద్దు. డిలీట్ చేసి సేవ్ చేయొద్దు. సేవ్ అయితే మళ్ళీ ఆ ఎర్రర్ వచ్చేస్తుంది. మళ్ళీ ఫ్రెష్గా ప్రాబ్లం వస్తుంది మీకు. ఇప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా, కింద కీబోర్డ్లో బాక్సెస్ అన్నీ వచ్చాయి, కానీ ఒక్క డాట్ వచ్చింది. ఆ డాట్కి సొల్యూషనే ఇప్పుడు తెలుగు అనేది టైప్ చేసి చూపించడానికి కారణం కూడా అదే. ఇప్పుడు మళ్ళీ న్యూ టెక్స్ట్ తీసుకున్నాను. ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే చేశాను. సీమని క్లిక్ చేశాను. సుజాత అని ఆ ఫాంట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఎర్రర్ ఎలా కనిపిస్తుందో. ఈ ఎర్రర్ ఓన్లీ మొబైల్లో మాత్రమే కనిపిస్తుందండి. మీకు ఎర్రర్ సొల్యూషను మన ఫాంట్ యాప్లో ఉంది. యాప్ ప్రమోట్ గట్ట కాదు, దానికి ఏమిటువంటి సంబంధం లేదు. ఇక్కడ చూడండి ఫాంట్స్ గు యూజ్ ప్రాబ్లం ఫిక్స్డ్
గూ అని పెట్టాను అనమాట. ఎందుకంటే ఆ గూ అనేది పడదు కాబట్టి ఇక్కడ కాపీ అని ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేసుకుంటే ఇలా బాక్సెస్ వస్తాయి డైరెక్ట్గా. దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చి పిక్సెల్ ఆర్ట్లోకి వచ్చి మళ్ళీ ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేస్తే ఇలా వస్తుంది. మనం మొత్తం గూ తీసేసి ఇక్కడ పేస్ట్ చేయండి, డైరెక్ట్గా గూ వచ్చేస్తుంది. తెలుగు. ఈ ప్రాబ్లం ఫిక్స్డ్. ఏ ఫాంట్ అయినా వాడుకోండి, ఎలాగైనా వాడుకోండి. గూ వాడేటప్పుడు మాత్రం ఈ ప్రాబ్లంకి అక్కడ సెలెక్ట్ చేసుకొని వాడుకోవాలి. మొబైల్లో కూడా నేను ఈ విషయానికి యాక్చువల్గా ఇది చేయడానికి కారణం కూడా ఇదే. ఒక అతన్ని నేను యూట్యూబ్లో చూసి అడిగితే అతను 500 రూపీస్ ఛార్జ్ అడిగాడు అనమాట నాకు. అందుకనే ఒకే దగ్గర అన్ని ఉండాలని ఆ యాప్ క్రియేట్ చేసి మరి ఈ వీడియో చేస్తాను. దీనికి మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీకు ఎన్ని డౌట్ వచ్చినా సరే కింద కామెంట్ చేయండి, లేదా కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. నేను ఎనీ టైం మీకు అవైలబుల్గా ఉంటాను, మీకు సపోర్ట్ చేస్తాను కన్ఫర్మ్గా. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.